ఈ రోబో కంట్రోల్ కాకుండా ఆంటీ వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. నన్ను ఎందుకు అందరూ అంటారు వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకే తెలుస్తుంది. ఇదిగో స్కూల్ కాలేజీలు అన్ని ఓపెన్ అయ్యి బాగా చదువుకోండి, లేకపోతే పానీపూరి అమ్ముకోవాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 500 పైన కామెంట్స్ వచ్చాయి అనమాట. యూట్యూబర్ అయిపోయావు కదా సాయి, పెద్ద పికిల్స్ అని పికిల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తామని అడిగారు. అడగడంలో తప్పలేదు. సెల్ ఫోన్ కొన్న ప్రతి ఒక్కరు కేసు టెంపర్ క్లాస్ కొన్నట్టు యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరు పికిల్స్ బిజినెస్ ఓపెన్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు నేనేం పానీపూరి బండి ఓపెన్ చేయలేదు. మా ఎంజీబీ మాల్ లో పానీపూరి పెడితే తినడానికి అయితే వచ్చేసాను. బయట పానీపూరి పొరపాటును కూడా తిన్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే స్పెషల్ చేతుల్లో ముంచకుండా మనమే పానీ పట్టుకోవచ్చు అన్నారు. ఏదో కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా అని చెప్పి అలా వచ్చి తినేసి. ఒకవేళ నేను పానీపూరి బండి ఓపెన్ చేస్తే ఎట్లుంటుంది తెలుసా? బాగుంది పానీపూరి, ఇట్రా బాగుంది, వెళ్ళి తినిపో. పానీపూరి అరగాలి కాబట్టి చిన్నపిల్లకాయలు ఎక్కే బస్సు నేనే తీసేసుకొని తోలేసాను అక్కడ. రండి ఫాస్ట్ గా రావాలి. బస్సే కాదు ట్రైన్ కూడా తోలేసాను. గుంటూరు, ఒంగోలు, విజయవాడ అన్న పాటే. జూలో సింహాన్ని చూస్తుంటారు కదా, రియల్ గా చూస్తారా? మా సింహం కలద్దాలు పెట్టుకుని అక్కడ నిల్చొని రోబో వేసుకుని జనాల మీద కూడా వెళ్ళిపోయాను. షార్ట్ గా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.